ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఇక ఈ వీడియోలో నంది కార్తికేయుడు అసురులను ద్వంద్వ యుద్ధం చేయుట, జలంధరుడు వీరభద్రుడి శిరస్సు పగలగొట్టుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, నంది, కార్తికేయుడు, గణపతి మొదలైన అధ్యక్షులంతా అనగా గణాధ్యక్షులంతా కలిసి రాక్షస వీరులతో ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. నంది కాలనేమితో, శంభుడు లంబోదరుడితో, నిశుంభుడు షణ్ముఖుడితో, శంకితుడు ధావమానుడు ద్వంద్వ యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. నిశుంభుడు కార్తికేయుని వాహనమైన నెమలిపై 5 బాణాలు వేశాడు. ఆ నెమలి మూర్ఛపోయినది, కింద పడిపోయినది. అది చూసిన కుమారస్వామి కోపంతో 5 బాణాలతో నిశుంభుని రథాన్ని, గుర్రాలను, సారథిని పడగొట్టేశాడు. ఆ తర్వాత మరొక పదునైన బాణంతో నిశుంభుని కూడా కొట్టాడు. వెంటనే రణదుర్మధుడైన ఆ నిశుంభుడు గట్టిగా సింహనాదం కూడా చేశాడు. మహావీరుడైన నిశుంభుడు గర్జిస్తూ కార్తికేయుడిని మళ్ళీ బాణాలతో కొట్టాడు. దానితో కోపించిన కుమారుడు అనగా కుమారస్వామి తన శక్తి అనే ఆయుధంతో నిశుంభునిపై ప్రయోగించాడు. నిశుంభుడు కూడా తన శక్తితో శక్తిధరుని శక్తిని పడగొట్టాడు. ఈ విధంగా నిశుంభ కుమారస్వాములు భయాన్ని కలిగిస్తూ ఘోరమైన గర్జనలు చేస్తూ తుమ్ముల యుద్ధం చేస్తూ ఉన్నారు. నారద, నంది కాలనేమితో యుద్ధం చేస్తూ ఒక బాణంతో కాలనేమిని, 7 బాణాలతో అతని సారథిని, గుర్రాలను పడగొట్టాడు. వెంటనే కోపగించుకున్న కాలనేమి నంది యొక్క ధనస్సుని విరిచి తన తీవ్రమైన బాణాలతో నందిని కొట్టాడు. దాంతో నంది మహాకోపంతో శూలంతో కాలనేమి హృదయంలో పొడిచాడు. అగిరిన హృదయుడైన కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని ఓడబెరికి దానితో నందీశ్వరుని కొట్టాడు. ఇక్కడ గణపతి ఎలుక వాహనం ఎక్కి శంభునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. నారద, అతడి హృదయాన్ని ఒక బాణంతో, అతడి సారథిని 3 బాణాలతో కుట్టి నేల మీదకి పడివేశాడు గణపతి. శంభుడు మిక్కిలో కోపంతో గణపతి మీదకి బాణభృష్టుని కురిపించడమే కాక మేఘంలా గర్జిస్తూ అతడి మూషికాన్ని కూడా 3 బాణాలతో పడగొట్టేశాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఆ మూషిక ముపిక్కిలి బాధతో మెలికలు తిరుగుతూ ఉండగా లంబోదరుడు ఎలుక మీద నుండి కింద పడ్డాడు. వెంటనే లేచి తన గొడ్డరితో శంభుని హృదయం మీద గట్టిగా నేలపైకి కొట్టాడు. మళ్ళీ ఎలుకను ఎక్కి యుద్ధం చేస్తూ ఏనుగును అంకుశంతో పొడిచినట్లుగా శంభుని శూలంతో పొడిచాడు. అది చూసి మిక్కిలి కోపంతో కాలనేమి శంభునుడు ఇద్దరూ కలిసి ఒకేసారి గణపతిని బాణాలతో కొడుతున్నారు. అది చూసిన మహాబలుడైన వీరభద్రుడు కోపంతో కూష్మాండ భైరవ భేతాళ మోహిని విషాచ ఠాకి శృంగాలను 1,00,00,000 మంది భూతాలతో మిక్కిలి వేగంగా వెళ్ళి కిలకిల రావాలతోనూ సింహనాదాలతోనూ ఢమరుములను మ్రోగిస్తూ భూమిని కంపింపజేస్తున్నారు. భూతాలన్నీ పరుగులు తీస్తూ రాక్షసులను తింటూ గంతులేస్తూ ఎగురుతూ ఆడుతూ పాడుతూ నృత్యాలను చేస్తున్నాయి. నంది కుమారస్వామి ఇద్దరు యుద్ధరంగానికి వచ్చి తమ బాణ పరంపరలతో అసురులను పడగొడుతున్నారు. కొందరు దైత్యులు అనగా రాక్షసులు విరిగిన అవయవములు గల శరీరంతో ఉన్నారు. మరికొందరు రాక్షసులు భూతాలను తింటున్నాయి. మరికొందరు అసురులు దుఃఖంతో నిండిన మనస్సు, దీనమైన ముఖాలేసుకుని ఉన్నారు. నంది, కార్తికేయుడు, వినాయకుడు, వీరభద్రుడు అందరికంటే ఎక్కువగా గర్జిస్తూ ఉన్నారు. వీళ్ల గర్జనలు విని వీరి ధాటికి ఓర్చుకోలేక శంభులు, జలంధరుడు, ఇతర సేనలు, కాలనేమి మొదలైన ఇతర దైత్యులు అనగా రాక్షసులు పరాజితులయ్యారు అనగా పరిగెత్తడం మొదలుపెట్టారు. పరాజితులైన వాళ్ళందరినీ చూసిన జలంధరుడు రథముని ఎక్కి బయలుదేరి తన వారికి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఆ దైత్యులను అనగా వెళ్ళిపోతున్న రాక్షసులని వెంటనే అత్యుత్సాహంతో మళ్ళీ యుద్ధానికి పిలిచారు. వాళ్ళంతా మళ్ళీ యుద్ధానికి వచ్చి గంభీరంగా గర్జిస్తూ ఉన్నారు. రుద్రగణాలన్నీ జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నాయి. నంది, కార్తికేయుడు, వినాయక స్వామి, వీరభద్రుడు 4 అశ్వరథ గజములను ఎక్కి శంఖ భేరి రాబాలతో సింహనాదాలను చేస్తూ శత్రువులతో పోరాడుతూ ఉన్నారు. జలంధరుడు బాణ ప్రవాహాలు చేస్తూ ఉన్నాడు. ఆ బాణాలన్నీ భూమి ఆకాశాలంతటి నిండిపోయినాయి. భూమి ఆకాశాలు ఏవో తెలియకుండా పోయినాయి ఆ బాణ పరంపరతో. ఆ తరువాత జలంధరుడు నందిని 5 బాణాలతోనూ, గణేశుడిని 5 శరాలతోనూ, వీరభద్రుడిని 20 బాణాలతోనూ మేఘగర్జనలు చేస్తూ కొడుతూ ఉన్నాడు. అది చూసిన కార్తికేయుడు జలంధరుని తన శక్తి అనే ఆయుధంతో కొట్టాడు. అతడు పగిలిన శరీరంతోనూ హృదయంతోనూ నేల మీద పడిపోయాడు.
అయినా సరే కొద్దిసేపటికి తెలివి తెచ్చుకొని లేచి కార్తికేయుని హృదయం మీద తన గదతో కొట్టాడు. కార్తికేయుడు బ్రహ్మవరాన్ని సఫలం చేయడం కోసం నేల మీద పడిపోయాడు. అదేవిధంగా నందిని కూడా కొట్టగానే నంది కూడా నేల మీద పడిపోయాడు. అది చూసిన గణపతి కోపంతో శివుని పాదపద్మములను తలుచుకొని మహాబలుడైన జలంధరుని దగ్గరకు వచ్చి తన గొడ్డలతో అతడి చేతిలో గదను విరిచేశాడు. తరువాత వీరభద్రుడు జలంధరుని హృదయాన్ని 3 బాణాలతో కొట్టాడు. 7 బాణాలతో అతడి గొడుగును ధనస్సును విరిచివేశాడు. అప్పుడు కోపించిన ఆ దానవుడు అనగా జలంధరుడు రథమును ఎక్కి శక్తితో గణపతిని కొట్టాడు. విషపూరితమైన బాణంతో వీరభద్రుడు కొట్టి సింహనాథం కూడా చేశాడు. వీరభద్రుడు ఉగ్రుడై అతడు వేసిన బాణాన్ని ఖండించి అనగా విరిచేసి మరొక పదునైన బాణంతో అతడి హృదయం పగలగొట్టాడు. సూర్యశంకాశాలైన వీరభద్ర జలంధరుడు ఇద్దరు వివిధములైన శస్త్రాస్త్రాలతో చాలా కాలం పోరాటం సాగించారు. వీరభద్రుడు తన బాణాలతో అతడి రథాన్ని గుర్రాలను సారథిని ధనస్సును పగలగొట్టాడు. అప్పుడు జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని తలపై కట్టి గర్జిస్తూ ఉన్నాడు. వీరభద్రుడు శిరస్సు నుంచి రక్తం ప్రవహిస్తోంది. కొంతసేపటికి వీరభద్రుడు కింద పడి మూర్ఛపోయాడు. వీరభద్రుడి పడిపోవడం చూసి గణాలన్నీ ఆక్రోశిస్తూ కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగినదంతా చెప్పి మొరపెట్టుకున్నారు. శివుడు తన గణాలను చూసి శాంతివాక్యాలను నీతులను చెప్పి వారిని ఓదార్చి వారికి అభయమిచ్చాడు. నారద హరి ఓం తత్సతు. ఇంతటితో నంది కార్తికేయాదులు అసురులతో ద్వంద్వయుద్ధం చేయుట, జలంధరుడు వీరభద్రుని శిరస్సు పగలగొట్టుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు రణరంగమున మోహపడుట, తులసి శీలమును భంగపరచమని మహాదేవి విష్ణువును ఆదేశించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.